ఏమండి ఈసారి హోలీ నేను మీతో ఆడదాం అనుకుంటున్నా. పెళ్ళైనా సంది నాతో ఆడుకుంటూనే ఉన్నావు కదే. ఈ రోజు ఏముంది కొత్తగా హోలీ ఆట హోలీ. ఎందుకు అండి రోజు మీతో ఆడుతుంటే కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి ఉందా చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? పైసలు ఇచ్చి మిమ్మల్ని కూడా వేసేస్తా. ఎందుకు పుడతారో కూడా కొంతమంది బేసిక్. కారం పొడి ఏ కారం పొడి ఇక్కడ దా. కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే, 10 కిలోలు మా ఆయనకు వాడనికే. అయినా ప్రతిదానికి అలక్కో. ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క. ప్రపంచంలో పిల్లలు నోరు ముంచింది ఇది ఒక్కటే. పెట్టుకో. ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. అవునక్క, మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? మంచి మొగుడు అంటూ ఎవరు ఉండరే. వచ్చిన వాడినే తిట్టో కొట్టో బండకేసి రాకో కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? ఇంట్లోనే ఉన్నాడన్నా. ఎప్పుడు చూసినా పని మీద చేసే. ఓ మాట మంచి లేదు, ముద్దు ముచ్చట లేదు. ఎప్పుడు చూసినా పని పని పని. రాత గిట్ల తగలబడ్డది, ఏం చెయ్యాలి? ఏంటి, మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట. మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట. మీకు బలయ్యామని మేమనుకుంటాం, మాకు బలయ్యారని మీరనుకుంటారు. మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట, పదండి వెళ్దాం. ఆల్రెడీ బలైపోయిన మేకనే, నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే. భవతి భిక్షాం దేహి. ఒక్క నిమిషం ఉండండి స్వామి. మాత నేను తినడానికి ఎన్ని పలహారాలు తెచ్చిందో. ఏంటి స్వామి, మీ నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి? అవి ఉట్టి నీళ్లు కాదమ్మా, నేను స్వామీజీని కదా, నా నోటు నుండి పవిత్రమైన గంగాజలం కారుతుంది. గంగాజలమా? ఒక్క నిమిషం ఉండండి స్వామి. స్వామి, ఒక్కసారి నోరు తెరండి స్వామి. ఏముంటమ్మా ఇది? ఏంటిది? మా అమ్మ మస్తికలు స్వామి, గంగలో కలిపాను. అరే పిచ్చిదానివా నువ్వు, అసలు చెప్తినవేంది? ఈ గోలు వేసుకో. అద్దంటినవా ఏమో నాయంబడి పడతావు. అరే చెప్తినవేందే నా మాట. ఏమన్నా మేడలు రాసి ఇవ్వంటన్నా, మిద్దలు రాసి ఇవ్వంటన్నా, గోలు వేసుకోమంటానా? గంతే కదా, వేసుకో. ఇప్పుడు నాకు ఏ రోగం కాలబడ్డదని వేసుకోమంటావు గోలి? ఈ గోలు ఎందుకు చెప్పు? ఈ గోలికి రేపటికి లాస్ట్ డేటు, వేస్ట్ చేసుడు ఎందుకని వేసుకోమంటానా? ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడిస్తే నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. ఏమండి, నేను చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి? నేను చచ్చిపోతా. అబ్బా, నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. ఏం చేయమంటావు బేబీ? నిన్ను చేసుకున్న దగ్గర నుంచి ఎక్కువ సంతోషాన్ని నా గుండె తట్టుకోలేకపోతుంది బేబీ. చెప్తా. చిన్నోడు వచ్చి నాన్న మందు కొడతానంటే నేను దగ్గు మంది అనుకోలే, ఆ మంది అనుకున్నా. ఈ మంది అయ్యేపటికనే ఈయన కొడతాను, ఆ మంది అయితే ఈడెందుకు కొడుతూ ఆన్నే కొడుతూ. అయ్యో, మళ్ళీ మూతడు కోసుకొని తాగరాదు. నువ్వేం మాట్లాడకు, నేను బాగా కోపంగా ఉన్నా. సపరేకవో. అబ్బా నీ కోపం ఇట్లా వచ్చి అట్లా పోయే భూకంపం లాంటిది నీ కోపం. ఎంతసేపు ఉంటది? ఉంటది, ఇవాళ పొద్దాకు ఉంటది. సాంచేపు ఉంచకు కోపాన్ని, సాగదోలి బువ్వదిందురా. ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవునండి, మనకి పెళ్ళైన దగ్గర నుండి ఒక్క రోజు కూడా సెలవు పెట్టుకుంటే డైలీ ఆఫీస్కి వెళ్తారేంటి? నాకు కూడా మనశ్శాంతి కావాలి కదా. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు కూడా రా. ఈ సంఖలో పందిని, ఈ సంఖలో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. అమ్మా
ఓ అమ్మా ఆకలి కొంత కొంచెం కూడుంటేటమ్మా. మాటలు కూడా రావమ్మా, నేను అసలే మోగోను తల్లి. నువ్వు కూడా పక్కింటికి వెళ్ళి అడుక్కో బాబు, నాకు ఇనిపించే సౌడి దాన్ని. ఇది నాకన్నా తేడాదాలనే ఉందే, పక్కింట్లో అడుకో.